సరే, తండ్రైన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియపరలోక తండ్రి, మరొకసారి ఈ రాత్రి కాలం మీ పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించారు, మమ్మల్ని బ్రతికించారు, కాపాడారు. ఏదైనా నాయన మరి ఈ కుటుంబానికి వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికగా మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి కూడా స్తోత్రాలు. చేరువచ్చిన నాయన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. విలువైన మీ యొక్క జ్ఞానము మేము నేర్చుకునే అవకాశాలు దయచేయండి. మా లోపాలు సరిదిద్దమని దేవా తెలియజేస్తున్న మా పొరపాట్లు పాపాలు దయతో క్షమించబడి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియాపరలో తండ్రి. ప్రభు నామమున మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మరి ఈ దినం ప్రియులు మరి వాస వీరరాజు గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక, మరి గతకాలం మరి వారి యొక్క భక్తి ఎరిగిన వారు, అలాగే వారి యొక్క విశ్వాసం ఎరిగిన వారు, ఎందుకంటే బైబిల్ ఎక్కువ శాతం చదివిన వ్యక్తి ఆయన. మరి ఎంతో బలహీనత ఉన్నా మరి దేవుని పట్ల ఆయనకున్న భక్తిని మేము చూసాం. అయితే ఈ లోక యాత్ర ఆయన ముగించుకుని మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళారు. అలాగే మనమందరూ కూడా ఒక దినాన్న మళ్ళీ అందరూ కూడా తిరిగి వెళ్ళాలి. అయితే ఈరోజు ఈ కుటుంబం తరపున ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో పరిస్థితులు ఎలాగున్నాయంటే, పుట్టినరోజు మీటింగ్లు పెట్టుకోకూడదు, పుష్పవతి అయితే కార్యక్రమాలు చేయకూడదు, ఎలాంటి స్మారక కూడుకలు కూడా పెట్టుకోకూడదు అని కొందరు క్రైస్తవులు మరొక బోధ లోపల మనం చూస్తూ ఉన్నాం. అది మీ దాకా వచ్చిందో తెలియదు కానీ మేము విన్నాం. అయితే ఈ కార్యక్రమం చేయమని ఆ కార్యక్రమం చేయొద్దని అనలేదు, కానీ పాపం చేయొద్దని చెప్పాడు. ప్రతి విషయం అందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాడు. అంటే దేవుని కనపరచడానికి ఏదో కార్యం మనకు అవసరం. ఆ కార్యక్రమాన్ని బట్టి దేవుణ్ణి మనం కనపరుస్తున్నాం. మరి ప్రతి మాట కూడా గ్రంథం ద్వారా, ఒక జన్మదినము దైవలేఖనం అంటే ఆ పుట్టినరోజు వేడుక ఎవరిచ్చారని చెప్పుకుంటాం మనం, దేవుడిచ్చాడు అంటాం. అలాగే బిడ్డలు ఎదుగుతున్నారు అనుకోండి, ఆ ఎదిగించేవాడు లేదా ఆ వయసు ఇచ్చేవాడు ఎవరో దేవుడని చెప్పుకుంటాం. అలాగే ఈ యొక్క వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో కూడా మనం దేవుడు చేసిన కార్యాలు, అలాగే వారు చేసిన భక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇది కొందరు భావాలు వేరేగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే లోకంలో మరణం అనే మాట చాలా భయపడుతూ ఉంటారు. మరణం అనేది కూడా చాలా కీడుగా ఎంచటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే అది ఒక భయమని లేదా ఇక్కడ అది ఇంకెవరికే రాదన్నట్టుగా ఈరోజు దానికి చాలా ప్రయత్నిస్తారు. ఏది మరణం అనేది. అసలు మరణం అనేది దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక కార్యక్రమం అది. అంటే భూమి మీదకి వచ్చిన నరుడు మరణం ద్వారా దేవుని దగ్గరికి వెళ్తాడు, అదనమాట. అయితే ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుని గ్రంథం ద్వారా మనం కొన్ని విషయాలు బలపరుచుకుందాం. ప్రసంగి గ్రంథంలో మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము తీసరా. ఇక్కడ ఈ 6వ అధ్యాయం 3వ వచనం చదువు. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్వంతుడే చిరకాలము జీవించిన అతడు సుఖ అనుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని అనుకున్నానంట. ఇక్కడ సొలొమోను గారు చెప్తున్న మాట. ఒకడు 100 మంది పిల్లల్ని కన్నాడట, అంటే 100 మందిని పిల్లల్ని కన్నాడట.
కానీ మళ్ళీ ఎంతకాలం బ్రతికాడైనా? దీర్ఘకాలం బ్రతికాడట. ఆ దీర్ఘకాలం బ్రతికి అక్కడ ఒక మాట చెప్పాడు, సుఖ అనుభవం. అర్థం చేసుకో, అంటే తన జీవితంలో ఏముండాలి? సుఖపడాలి. సుఖపడలేని జీవితం ఎందుకు అమ్మా? ఆలోచించే. సుఖ అనుభవం ఎరుగకయు. తర్వాత అది ఈ మాటగా మనం వెళ్తున్నాం. తగిన రీతికి సమాధి చెయ్యబడక. ఈ మాట క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ శాతం వ్యక్తి క్రియలు ఎలాగున్నా చనిపోయే టయానికి పెట్టులో పెట్టాలి అన్నదే ఎక్కువ క్రైస్తవులో ఉన్న బోధ. మనిషి తన క్రియలు ఎలాగున్నా బాక్స్లో పెట్టాలి, పెట్టులో పెడితేనైనా పరలోకం వెళ్తాడు, లేదా పెట్టె అనేది మరి అతని భక్తికి ఒక నిదర్శనం అనేది క్రైస్తవులు ఉంటుంది. పెట్టులో పెడితేనే పరలోకం వెళ్తాడా? ఆలోచించేది. కనుక ఈ సమాధి రీతి కార్యక్రమాలు కూడా ఈ మధ్య కొందరిని ఇబ్బంది పెడుతున్నాయి, కొందరిని బాధ కలిగిస్తున్నాయి. అది అందరూ ఓకే అయితే పర్లేదు, అది అందరూ ఆమోదిస్తే పర్లేదు. ఆమోదించలేదనుకోండి, అది కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తగిన రీతి సమాధి అని మాట అన్నాడు. తగిన రీతి సమాధి అసలు లేఖనాల్లోనికి వెళితే పెట్టిలో పెట్టినట్టు ఎక్కడ ఉందండి? సమాధులు తొలిపించుకున్నారు. ఆనాటి కాలంలోకి వెళితే మనల్ని సమాధులు వారు తొలిపించుకుని సమాధుల్లో పెట్టుకున్నారు వాళ్ళు. అంతేకాని బాక్స్లో పెట్టుకున్నట్టు ఎక్కడ లేదు. అయితే ఏంటంటే మనిషిని తీసుకెళ్ళాడు, బహుశా అక్కడ వరకు వాడుకున్నారేమో అంతే. కానీ వారి సమాధులు ఏంటయ్యా అంటే రాతి గుహలను తొలుచుకుని అందులో ఆ సమాధిని భద్రపరుచుకునేవారట వాళ్ళు. సరే, ఇప్పుడు ఈ మాట మనం చూసుకున్నాం. అసలు తగిన రీతి సమాధి ఏంటి అన్నదే లేఖనాల్లో కొన్ని విషయాలు మాట్లాడుతాం. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం చూసారా? ఇక్కడ సౌలు అంటే మొదటి రాజు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఇతనికి అపజయం ఎదురైంది. అక్కడ ఒక మాట ఉంది, అది మీకు చూపిస్తాను చూడండి. 4వ వచనం చదువు. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకుండాట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మూయవంటూ చెప్పాడట. ఎవరో? సౌలు రాజు గారు. అప్పటికే ఆయనకి గాయాలతో ఉన్నాడు, ప్రాణంతో కొట్టుమిట్లాడుకుని ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడయ్యా అంటే, సున్నతి లేనివాడు నన్ను చంపటం అనేది అవమానం, ఎన్నిక లేనివాడు చంపటం అనేది అవమానం. అది అందుకు తన దగ్గర ఉన్న దాసులతో ఏమన్నాడంటే, నీ ఏటతో నన్ను పొడువు, నేను మరణాన్ని పొందుతాను అని అతను బ్రతిమలాడుకుంటున్నాడు. తర్వాత అతడు మరి ఒక రాజును చంపాలంటే మాట్లాడేటంటే చంపమంటే. తర్వాత గనుక సౌలు అతని కత్తి పట్టుకుని దాని మీద పడి సౌలు అది అర్థమైందండి. కనుక సౌలు ఎలా చనిపోయాడు? తన కత్తి పట్టుకునే తన మీద పడిపోయి చచ్చిపోయాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన జీవితం ఏమైనట్టు? అది తన జీవితం సరైన రీతిగా ముగించబడలేదండి. ఓకేనా? ముగింపు బాగుండాలి. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఒకటి జన్మదినము కంటే అది. మనం ఎప్పుడు కూడా ఆ మరణ దినం చాలా విలువైంది. ఆ మరణ దినమే దేవుని దగ్గరికి వెళ్ళేది. దాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు చూడండి, ఈ క్రింద 8వ వచనం దగ్గర రండి. 9వ వచనం దగ్గరికి వచ్చాడు. 9వ వచనం గారు ఎవరి తలను? మళ్ళీ ఫిలిష్తీయులు వచ్చి సౌలు గారి తలకాయ తీసేసి అతని ఆయుధములు తీసి తన బొమ్మల గుళ్ళోను జనులలోను జయవర్తమానం తెలియచేయుటకే ఫిలిష్తీయుల దేశమును నలుదిలసల వాటిని పంపారట. దేని పంపారు అమ్మ? తలకాయ. సౌలు గారి తలకాయ శత్రువులు వచ్చి తీసి, ఇదిగోని మేము అతన్ని ఓడించాం, ఇశ్రాయేలు యొక్క రాజును ఓడించామని వారి విజయాన్ని చూపిస్తున్నారట. ఇప్పుడు ఆయన చావు ఎలాగుంది? మాది ముగింపు మంచిదిగా లేదనమాట. ఆ మాట చెప్తున్నాడు. మరో మాట కూడా చూద్దాం.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. 21వ అధ్యాయం. ఇక్కడ యోధా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము గురించి చెప్పబడుతున్న పాట ఇది. మీరు ఎప్పుడైనా ఒక వచనం మీద చెప్పినా అది మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఆ అధ్యాయాన్ని చదువుకుంటే కానీ అక్కడ విషయం మీకు అర్థం కాదు. 21వ అధ్యాయంలోనికి వెళితే ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. ఇతను దైవానికి వ్యతిరేకంగా నడిచాడట. ఎవరో? యెహోరాము. యెహోరాము దైవానికి వ్యతిరేకంగా నడిచాడట. 11వ వచనం సార్ చదవండి. మరియు అతడు 11వ వచనం 21:13 ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోధాను యెరూషలేము కాపురస్తులు వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావట. అంటే అంత అక్రమంలోకి వెళ్ళిపోయాడు ఎవరో? యెహోరాము. అంత అక్రమంగా బ్రతికడండి ఆయన రాజు. ఓకేనా? అంటే ఇశ్రాయేలు రాజుల్లో ఒక్కడు మంచోడు లేదట, ఒక్కడు నీతిమంతులు లేడట. యోధా రాజుల్లోనే ఇంకా నీతిమంతులు మనకు కనపడతారు. ఇది చెప్తున్నాడు. ఇప్పుడు 14వ వచనం. కాబట్టి అది దేవుడు చూడండి, గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తుడు. అంటే దేవుడు ఏం చేస్తాడంట? మొత్తుతాడంట. అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు కిందకు వచ్చేద్దాం. 15 నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోతాయి. అంత భయంకరమైన చోట ఎక్కడ చూస్తుంటాం మనం. ఇది ఎవరిదే కోపం? దేవుడి కోపం. ఓ విధంగా చెప్పాలంటే ప్రజల మీద ఒక అధికారిగా అతను ఉన్నాడు. ఎవరో? యెహోరాము. ఒక అధికారం ఇవ్వాలంటే అది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కానీ అధికారం ఇచ్చిన తర్వాత తన సహోదరుని చంపేస్తాడంట. 21వ అధ్యాయము 4వ వచనం పక్కన. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తను స్థిరపరుచుకుని, అంటే స్టాండర్డ్ అయ్యి తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులు కొందరిని అతను చేశాడట. అంటే తన ఒక విధంగా చెప్పాలంటే తన రూట్ క్లియర్ చేసుకున్నాడట. మళ్ళీ ఇలా ఎవరైనా ఉంటే మళ్ళీ ఆటో వస్తుందని ఏం చేశాడు? ఆయన చంపేశాడు. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు అదే చెప్పాడు. అర్థం చేసుకోవాలి ఏమ్మా. ఇప్పుడు మనం ఇందాక చదివి అక్కడికి వచ్చేద్దాం. 16వ వచనం కూడా చదవండి. 16వ వచనం. ఆ వ్యాధితో పేగులతో పడతామని మొత్తాడు. తర్వాత చూడ. మరియు యెహోరాము మీదకి ఫిలిష్తీయులను, కుషీలను, చేరువనున్న అరబ్బీలను రేపగా. అంటే ఎవరు వచ్చారు ఇప్పుడు? తన శత్రువులు కూడా ఆయన మీదకి పంపాడు ఆయన. అంటే రాజ్యం విడిపోతుంది, లేదా రాజ్యం మీద యుద్ధాలు జరుగుతున్నాయి. రాజు కూడా ఏమి లేదు, ఆరోగ్యం లేదు. అంతే కదండి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదంతా దేని బట్టి వచ్చింది? అతడు దైవానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఓకేనా? ఇప్పుడు కొంచెం కిందకు వస్తాం. ఒక్క మాట ఇంకా చదువుకోవచ్చు. మంచి మాట అవన్నీ కూడా 18వ వచనం దగ్గర 18. ఇదంతయు అంటే శత్రువులు వచ్చి వీళ్ళందరినీ తీసుకోరట. ఒక్క కనిష్ట కొడుకుని వదిలేరట. చివరి కొడుకుని విడిచిపెట్టి వెళ్ళిపోరట. అందరినీ తీసుకోరట. చూడండి, ఇదంతయు అది అయిన తర్వాత యెహోవా, ఇది చూడండి, కుదరని దాని అర్థం ఏంటి? అదనమాట. కుదరని వ్యాధి అంటే దానికి ముందే లేదని అర్థం. అతనిని దూరమున ఉదరమున మొత్తినందున, ఈ మాట చూడాలి, 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి, అంటే 2 సంవత్సరాలు బాధపడుతున్నాడంటే అతను వచ్చి ఆ వ్యాధి చేత
అతని పేగులు పడిపోయి బహువేదన నొందొచ్చు అదనమాట. బాధతో ఏమయ్యాడు, అతని జీవితం ముగించాడు. ఇప్పుడు కింద చెప్పకుండా మాట ఉంటుంది, ఈ మాట చూడ, అతని జనులు ఉత్తర క్రియలు అంటే ఓ మాట నాకు తెలుసు తెలియగలుగుతారు. చనిపోయిన తర్వాత తలకాయ పక్కెడతారండి, తూర్పు పెడతారు. చనిపోయిన తర్వాత మనిషి అక్కడ పెట్టిలో పెట్టినప్పుడు లేదా అక్కడ మట్టిలో పెట్టినప్పుడు తూర్పుకి ముఖం పెడతారు. ఇతను ఏ పక్కన ఉన్నాడో అది అర్థమైందా మీకు? ఇతను ఏ పక్కన ఉన్నాడో అది. అంటే మనిషి యొక్క ఉత్తర క్రియలు ఏంటయ్యా అంటే మరణం. ఇప్పుడు ఆ మరణించిన వ్యక్తికి ఏం చేయలేదు తెలుసండి? సమాధి కార్యక్రమాలు జరగలేదు. ఎందుకు జరగలేదు? తన కొడుకులే లేరు అక్కడ, తన వారే లేరు. ఒకవేళ రాజ్యం ఉన్నా కూడా ఎవడు పట్టించుకోలేదట, అతను ఉత్తర క్రియలే చేయలేదట. అర్థం చేసుకొని దయించు, ఉత్తర క్రియలే అంటే సమాధి కార్యాలే చేయలేదు. అంటే ఎంత కోపం వచ్చిందో ఆలోచించండి. ఆ కింద చూసుకున్న మాట, అతడు ఇది చూసుకొని ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఎందుకు చేయలేదు చూడండి. 30 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి, ఈ పాయింట్ అండర్లైన్ చేయండి, ఇది మనకు అవసరం. ఎవరికి ఇష్టము లేని వాడే అతడు చనిపోయాడు. ఎవరికి ఇష్టం లేదంట. దేవుడికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, ముగింపు ఎలా ఉంది అమ్మ? అందుకే భూమి మీద ఉండగా నలుగురిని సంపాదించుకోమంటారు. ఓకే, మన బ్రతుకులు ఎన్నో లోపాలు పొరపాట్లు అనేది సహజమే. కానీ ముగింపుకి వచ్చే టైంకైనా మనం ఏం చేసుకుంటూ ఉండాలి? అదండి, మనం ఒక నలుగురు మనం అంటే ప్రేమించే వాళ్ళు మనం ఖచ్చితంగా మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు అది చూడండి, కడకి ఎవరికి కూడా అతడంటే ఇష్టం లేదు. ఇప్పుడు చదవండి అక్కడ మాట, రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతను పాటు. అసలు ఆయన రాజు ఎక్కడ ఉండాలి? రాజుల సమాధుల దగ్గర ఉండాలి. ఇప్పుడు గొప్పవారు సమాధులు ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీలో ఉంటాయి. ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ, అంతే కదా. పెద్దవారి యొక్క సమాధులు ఎక్కడ ఉంటాయి? ఆ సమాధి కూడా పెద్ద విలువ ఏమండి. ఇప్పుడు ఇతను రాజుల సమాధుల్లో ఉండాలి ఇతను, కానీ ఏదో చోట అది ఎందుకంటే కూలిపోతుంది కదంటే దాన్ని తీసి పెట్టారు. కానీ దాని అర్థం ఏంటంటే సమాధి కార్యాలు కూడా జరగలేదట. ఓకేనా తల్లి? ఇప్పుడు 2 జీవితాలు చెప్పాను. 1 సౌలు, 2 యెహోరాము. ఓకేనా? రైట్. మళ్ళా వస్తాను, పాయింట్ చూపిస్తాను. ఒకసారి ఒక్క మాట, ఆ పక్కనే 24 వచ్చింది ప్రక్కన చూసారా? 24 వచ్చింది పక్క పేజీ 15 వచ్చింది. చాలు 15 వచ్చింది. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయి. ఎవరితను? యెహోయాదా అంటే ఎవరు? యాజకుడు. ఓకేనా? మీకు ఆ డౌట్ వస్తే 24 వచ్చి మొదటి వచ్చిన, మీకు ఆ డౌట్ ఉంటే 2 వచ్చిన 24 పక్కన 24 2 వచ్చిన. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు. యోవాషు అంటే రాజు. మీకు ఎప్పుడైనా సరే పాత నిబంధనల చరిత్రలో 3 విషయాలు ఎక్కువగా ఉంటాయి. 1 రాజు, యాజకుడు, ప్రవక్త. ఇలా 3 గురించి ఎక్కువ ప్రయారిటీ లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. పాత నిబంధనలు ఎక్కువ అమ్మా. ఓకేనా? అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అక్కడ సందర్భం ఏంటి, ఎవరు మాట్లాడారు ఏంటి అన్నది కావాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, యెహోయాదా అంటే ఎవరు? యాజకుడు. అతను ఎలా బ్రతికాడు? చదవండి అక్కడే. యావాసు యెహోవా దృష్టికి అంటే ఈ మాట యోవాసు గురించి చెప్పిన మాట. ఏది? యోవాసు కూడా దేవుని దృష్టికి ఎలా బ్రతికాడంట? యథార్థంగా. ఇప్పుడు 15 వచ్చిన దగ్గరకు వచ్చాక ఇప్పుడు యెహోయాదా గురించి మాట్లాడుతున్నాడు. యెహోయాదా దినములు గడిచిన
వృద్ధుడై చనిపోయాడు. ఎవరో యెహోయాదా అంటే నిండు వృద్ధాప్య మంది చనిపోయాడట. కిందకి రండి. అతడు చనిపోయినప్పుడు ఆ, ఇది చూడాలి. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి అది అసలు పాయింట్. అంటే దేవుని దృష్టికి మంచోడంట, తన ఇంటి వారికి కూడా ఏమయ్యాడంట మంచోడు. ఓ మాట, మనం చచ్చిపోయినప్పుడు మన ఇంట్లో వాళ్ళు బాధపడాలి తప్ప సంతోషపడకూడదు. నేను ఒకసారి కూడా చెప్పాను నేను తమ్ముడు అనుకోకుండా ఒక ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన చనిపోయాడు. మేము అందరం టెన్షన్గా ఉన్నాం, ఏం జరుగుతుంది ఏంటంటే. ఎందుకంటే అలా వస్తున్నారు, ఇది జరిగింది మా కళ్ళ ముందు జరిగింది. వాళ్ళ నాన్నగారు వచ్చి ఎక్కడ నా తమ్ముడిని కేకలేస్తాడని నేను భయపడుతున్నాను. రియల్ ఇది చెప్తున్నాను. వచ్చారు వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు వచ్చి మా తమ్ముడిని వ్యక్తిగత బాధే కదా, బిడ్డని ఎలా చేస్తున్నా అని అన్ని అంటారేమో అని నేను కొంచెం దూరంగా కూడా ఉన్నాను. సో అప్పుడు టెన్షన్లో ఉన్నాం. అప్పుడు ఆయన నా తమ్ముడి దగ్గర రాకుండా ఆ చనిపోయిన ఆ శవం దగ్గరికి వెళ్ళాడు. బాధపడతాడేమో అని మేము చూస్తున్నాం. కాలుతో ఒకే ఒక తల్లిదండ్రుడు చచ్చిపోయిన శవాన్ని తండ్రి తన కాలుతో ఒకే ఒక తల్లిదండ్రుడిని అందరి ముందు స్టన్ అయిపోయి. దాని అర్థం ఏంటో చెప్పండి. దాని అర్థం చేసుకోండి మీరు. అంటే ఎంత బాధ పెట్టాడో. ఆనాడు కూడా ఆయన లోపల అదేసుకుని వెళ్ళాడంట. ఏది లోపల అర్థమైంది అనుకుంటాడు. అందుకు సాక్ష్యం అర్థం చేసుకోవాలి. దేవుడు నిజంగా చెప్తున్నాడంటే అది నిజంగా దేవుడు కృపతో తప్పించబడ్డాడు తమ్ముడు, లేకపోతే మామూలుగా ఉండదు అక్కడ. అయితే నేను అనేది ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎప్పటికి మర్చిపోను నేను. అంటే తండ్రికి అంత బాధ తెచ్చాడు కనుకే హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అదే కానీ కొడుకు ప్రేమ చూపించాడు అనుకోండి, ఇక్కడ నా తమ్ముడు ఎంత బాధ పెట్టాలో ఆలోచించుకోవాలి. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు పోవడం వల్ల వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఎక్కడితో ఎలా తీసుకున్నారు వాళ్ళు పోనీ ఎక్కడి నుంచి హ్యాపీగా బతుకుతాం. అలాగే కొందరు కుటుంబాల్లో కూడా నిజంగా పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా, వీడు ఎంత వేగలిపోతే అంత మంచిది అనిపిస్తుంది. అలాంటి జీవితం మంచిది కాదు. అదే చెప్తుంటాయి ఇందాక. 100 మందిని కన్నా దీర్ఘాయువులతో బ్రతికిన ఓకేనండి, సుఖానుభవం ఎరగకుండా ఓకేనండి, తగిన రీతిని సమాధి చేయకపోతే, అంటే మనం చచ్చిపోయేటప్పుడైనా మన వారు మనతో రాకపోతే అది దాని అర్థం. ఆ బ్రతుకు వ్యర్థం, పడిపోయిన పిండం వీళ్ళంట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు యెహోయాదా దేవుని దృష్టికి మంచివాడు, తన ఇంటి వారికి కూడా ఏమై ఉన్నాడో మంచివాడు. ఇందాక యెహోరాము, అది నేను అంటుంటా, అది మన జీవితం ముగింపులో అది కావాలండి. ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే విలపించాలి. చూపించమంటారా? కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం ఈ మాటలు చూడండి. ఓకే, ఆదికాండం 50 అధ్యాయం తీసారా? మొదటి రోజు చదువు త్వరగా. యోసేపు ఏంటంట ఆ పైన 33 వచనం చదివితే అర్థమవుతుంది అనమాట. ఇది చూడాలి. అది అంటే ఇప్పుడు యోసేపు ఆడడానికి కారణం ఏంటంటే తండ్రి గారు చనిపోయారు. ఓకేనా? తండ్రి గారు ఏమయ్యారు? చనిపోయారు. ఇప్పుడు ఆ తండ్రి చనిపోయాడని బాధపడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది చదివాడు 33. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి, అంటే ఓ మాట, చనిపోయినప్పుడు కూడా ప్రజలు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, చనిపోయినప్పుడు కూడా మనం బిడ్డలను ఆశీర్వదించి చనిపోయాడండి అతను. మీరు ఈ 49 అధ్యాయం అంతా చదివితే ఇంటికి వెళ్ళి ఏ బిడ్డను ఎలా దీవించాలో అలా దీవించాడు. అందరికి ఒకలా ఉండవు దీవెనలు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ప్రతి వారిని ఒకే రకంగా పుట్టించాడంటారా? అందరూ ఒకటేనంటారా? చెప్పండి. అంటే దేవుని ఆత్మ ఒకటే, కానీ వివిధమైన పనులు, వివిధమైన మనుషులు మనం. ఒక మాట, ఇది ఇంతలా కనబడుతుంది,
అంటే దీన్ని సిమెంట్ పని చేసేవారు వేరు, అలాగే కమ్మర పని చేసేవారు వేరు, పెయింట్లు వేసేవారు వేరు, అలాగే కరెంటు పని చేసేవారు వేరు, అలాగే వాకింగ్ చెప్పేవారు వేరు. మీకు అర్థమైందన్నమాట. అందరూ వేరయ్యి ఒకటవుతే పని అయ్యింది అమ్మా. అలాగే బిడ్డలందరూ కూడా ఒకళ్ళగా ఉంటారండి. అందరు మీరు ఎప్పుడైనా సరే గమనించలేదు, ఇద్దరు బిడ్డలు ఐఏఎస్ అవ్వలేరు. అర్థమైందండి. ఇద్దరు ఒకే దాంట్లోకి వెళ్ళటం అనేది చాలా కష్టం, కుదరదు కూడా అది. అలాగే ఎవడికి అర్థం చేసుకోవాలి, ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడికి ఆ భాగ్యం ఉంటుంది, ఎవడికి బలాన్ని బట్టి వాడు ఆ పని ఉంటుంది, ఎవడి జ్ఞానాన్ని బట్టి ఆ పని ఉంటుంది తల్లి కదంటారా. ఇప్పుడు మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నాకు రాదు. అదే మరి నేను తండ్రి కదంటే కుదరదు, ఎందుకంటే ఆ జ్ఞానం నాలో లేదు. అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ తన కుమారులు 12 మందిని ఆయన దీవిస్తూ ఎవరిని ఎలా దీవించాలో అలా దీవించాడండి ఆయన. ఎవరు? యాకోబు. ఆ దీవుల్లో వారు సంతరించుకున్నారు బిడ్డలకి. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్న తల్లులారా, మన బిడ్డలు కూడా చావాలని మాత్రం కోరొద్దని చెప్తాడు. మీకు కోపం వస్తే నోరు సైలెంట్గా ఉండటం మంచిదే తప్ప, మీకు కోపం వచ్చింది కదా అని మీ బిడ్డల మీద మాత్రం మీరు ఆ దోషణకర మాటలు మాత్రం పలకూడదు. ఎందుకంటే ప్రతిఫలాలు ఉంటాయి. దీవెన ఉంది, రెండవది ఏంటి? శాపం ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆడేదో చేస్తాడని మనం శపించటం వల్ల అది మనకు మంచిది కాదు. కోపం వచ్చిందా మౌనంగా ఉండండి, మాట్లాడకండి. కోపం చల్లారిగా మాట్లాడుకోండి. అంతేగాని ఒక నష్టపోవాలి, చనిపోవాలి అని పదాలు మాత్రం ఎప్పుడు మాట్లాడొద్దు. ఓకేనా తల్లి? అది రేపొద్దున నువ్వు తీర్పులో ఉంటావు. నువ్వు దీవించావనుకో, ఆ బిడ్డ అనుకుంటాడు, ఆనాడు నా తండ్రి నన్ను దీవించాడు కనుక ఈరోజు ఆ దీవెన ఫలాలు నేను పొందుకున్నాను. అదే దూషించావనుకోండి, శపించావనుకోండి, ఆ నష్టపోయింది కూడా ఏమంటాడు? అదనమాట. కనుక అలాంటి స్థితిని కుటుంబాలు ఇవ్వకూడదు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? బిడ్డలు దీవించి ఆ ముగింపులు చనిపోతున్నాడు ఆయన. ఇప్పుడు చదువుతాం, ఆ మాట చదవండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి, చూడండి ఒకసారి క్షమించండి, 28 దగ్గరికి వెళ్ళండి పైకి ఒకసారి. ఇవన్నీ అర్థమైందండి. వారి తండ్రి వారిని ఏం చేస్తున్నాడు? దీవించుచు. వారితో చెప్పినది ఇదే. ఎందుకు వారితో చెప్పినది ఇదే. ఇప్పుడు చూడండి, ఎవరి దీవెన చొప్పున, అదనమాట. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించడట. ఒకసారి అర్థమైందండి. ఇప్పుడు బిడ్డకు నచ్చేది, ఇంట్లో ఉన్న బిడ్డలకు ఒకరికి ఒకటి నచ్చింది, ఇంకొకరికి ఇంకోటి నచ్చింది, అందరికి ఒకటేమి నచ్చదు. అవునంటారు కదంటారా. తల్లి ఏం చేస్తుంది? ఎవరికి ఏది నచ్చిందో లేదా తండ్రి ఏం చేస్తాడో వాళ్ళకి నచ్చే పదార్థాలను వండి పెడతారు లేదా? ఎవరు ఏమనుకోకుండా మీకు నచ్చిన నచ్చకుండా ఇదే తినండి అంటే అది తింటాడా? తినడం. అంటే అర్థం చేసుకోవాలి, వాడి విధానం, వాడి టేస్టే వేరు, అలాగే వాడి యొక్క తత్వం వేరు. అందుకే ఎవరిని ఎలా దీవించాలో అలా దీవించాలి. చిన్న ఉదాహరణ, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, నువ్వు పాస్టర్ అయిపోవాలంటే అయిపోతాడా? అవుతాడా? చెప్పండి. అవుతాడా అన్నానండి బాబు. అన్నంతలో అవ్వడు కదా. అది ఇంకా కరెంట్లో నువ్వు ఇంకా అభివృద్ధి అవ్వాలన్నాడు అనుకోండి, ఇంకా వెళ్తాడు. నన్ను కానీ అదే దీవెన నాకు ఇచ్చారనుకోండి, అది ఎందుకంటే నాకు అన్ని స్కూల్ పెట్టుకోవడం రాదు నాకు. ఓకేనా? ఇప్పుడు నేను అది అవను, వాడు ఇది అవడం ఉంటుంది కదంటారా. చెప్పాలి. అది ఆడేమో ఇది వెలిగింతున్నాడు, నేనేమో ఇది వెలిగింతున్నాడు, అంతే. అర్థమైందా మీకు? ఆడేమో ఈ లైటింగ్ వెలిగిస్తున్నాడు, నేనేమో ఆత్మను వెలిగిస్తున్నాం, అంతే. ఓకే, ఇప్పుడు మీకు ఆ మాట అయిపోయింది. 50 అధ్యాయం మొదటి రోజు యోసేపు ఈ మాట అదే అంటున్నానండి. అర్థమైందండి? ఏడ్చాడా లేదా? అది బిడ్డలు ఏడాలి. అమ్మా వెళ్ళిపోడురా బాబు, సాకిరి చేయలేక వెళ్ళిపోడురా బాబు అంటే అది బతుకులు కాదండి. అవి చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమనుకో. తగిన రీతి ఏమవ్వాలి? సమాధి చేయాలి. ముందు ఆయన కుటుంబం ఇచ్చాడు భూమి మీద. మనకి దైవం గురించి తెలుసుకోవాలంటే తర్వాత, ముందు మనం తెలుసుకునేది ఏదన్నా ఉంటే ఒక కుటుంబం ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో మనకి జ్ఞానం వచ్చేంత వరకు మనకి పరిచయం చేసింది ఎవరు? ఎందుకు చేశారు? మనకి ఇంకా ఆ స్థితికి ఎదగలేదు. వాళ్ళంత పరిచయం చేస్తే కదా మనం ఆ స్థితికి వచ్చాం. రైట్. ఇప్పుడు నేను అడుగుతాను, చాలామంది ఏమనుకుంటారంటే బిడ్డలు లేరని బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ వృద్ధాప్యమందు వారేని బిడ్డలు. అర్థమైందా తల్లి? వారు వృద్ధాప్యమందు వారే బిడ్డలు.
మరో చోట అంటాడంటే లేఖనాల్లో ఎలకనా మాట్లాడుతూ నేను నీ బిడ్డను కాదేటే అంటాడు ఆయన. భర్త భార్యని బిడ్డలు లేకపోతే ఏమంటాడు, నేను నీ బిడ్డను కాదా అంటాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లేని దాని గురించి ఆశపడతాం వేరే, ఉన్నవారినైనా ప్రేమించాలి కదా అమ్మా. ఉన్నవారినైనా మనం ఏం చెయ్యాలి? రైట్. నేను అడుగుతున్నా, రేపొద్దు నా బిడ్డలే పుట్టారు అనుకుందాం, మనం బిడ్డలకు కూడా ఏం చెయ్యాలి? అయ్యో, బిడ్డలు పుడితే మనం ఏం చెయ్యాలి? సేవ చెయ్యాలి లేదా? మనకు బిడ్డలే పుట్టలేదు అనుకుందాం, మనం పుట్టాం, మనకు జన్మనిచ్చిన వారికి సేవ చేస్తే తప్పేంటి? అందుకే ఎవరో పెద్దోళ్ళు అన్నారండి మాట, తల్లికి అన్నబెట్టినోడంట పిన్నతల్లికి చీర కొన్నాడు అంటారు పెద్దల మాట. నిజం అనిపిస్తుంది. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు వదిలేసి వీడికి కన్నవాడికి అంత ప్రయత్నిస్తాడంటే అలాగే ఉంటుంది. అర్థమైందన్నమాట. అసలు వీడు లేకపోతే ఆ పిల్లలు లేరు కదా, కలెక్షన్ చూసుకోండి. కానీ మొదటి ప్రయత్నం ఎవరు? ఇంకో మాట చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవునట్లు ఎవరిని సన్మానించమన్నాడు దేవుడు. అంతేగాని నీ పిల్లల్ని సన్మానిస్తే వారు గొప్పలు ఎవరు? నీ పిల్లలు నిన్ను సన్మానించాలి, వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలంటే. అంతేనా ప్రక్రియ? రైట్. ఇప్పుడు కిందకి రండి, కిందకు వచ్చేది 50 అధ్యాయము క్రింద భాగం త్వరగా. తరువాత యోసేపు అండర్లైన్ చేసుకోండి, సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచేది. ఓకేనా? అతను ఏం చేశారు? తన శరీరాన్ని చనిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? చనిపోయిన తర్వాత దేహాన్ని ఏం చేస్తాం? సెంటు కొట్టేస్తాం. నేను అడుగుతాను, ఎంత విలువైన సెంటు వేస్తాం ఏంటండి? అది కిరణ కొట్టుకాడు ఏ తక్కువ ఉందో తేరా అంటాం. ఎదవ ప్రేమలన్నీ అక్కడ పోతాయండి. ఇలా అన్నాను అనుకోకుండా సుమా కంగారులు వచ్చింది. నిజంగా ఆ ముగింపులో అర్థమవుతుంది. కనీసం మంచి పౌడర్ డబ్బా కూడా తేడా, దాని పేరు ఏదో ఉంటుంది, జాలి. బతుకుండగా జాలి లేదు, కానీ ముగింపు ఏంటయ్యా అంటే జాలి. అది ఎందుకయ్యా అంటే 10 రూపాయలకి వచ్చేస్తుంది. ఏది? ప్యాకెట్. అప్పుడు జాలి పడ్డాడు 10 రూపాయలు కాబట్టి. అదే 100 రూపాయలు అనుకోని జాలి ఉండదు, అక్కర్లేదు. ఎంత విచిత్రమైన లోకం అంటే, ఇలా జాలి లేని వారి కోసమేమో జాలి పడతారు, అంతా చూస్తున్న ఆయనకేమో జాలి చూపించరు. కిందకి రండి, ఒక మాట ఉంది అక్కడ, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి దినములు ఈ మార్చు అతని కొరకు 40 దినములు. అర్థమైందండి? ఎన్నాళ్ళకు సిద్ధం చేశారంటే అతని దేహాన్ని 40 రోజులు. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఐగుప్తి ఆచారం, ఇది ఐగుప్తి ఆచారం. ఓకేనా? మీకు అర్థమవుతుందండి? ఐగుప్తులు ఏం చేస్తారో ఈజిప్ట్ మమ్మీల్ని ఏం చేస్తున్నారో అది అన్నమాట ఇది. కానీ వీళ్ళ పితరులు ఉన్నారే ముందు, వాళ్ళు ఎక్కడా కూడా ఇలా సిద్ధం చేసుకోలేదు. చనిపోతే సమాధులు పాతిపెట్టినారు. అబ్రహాం గారు, సారా, వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? సమాధి చేయబడ్డారు లేదా? చేయబడ్డారు. కానీ ఇతన్ని ఏం చేశారు తెలుసా? ఎవరిని? యాకోబుని ఇలా సిద్ధం చేశారు. ఎందుకంటే ఈయన మళ్ళా కానాను దేశంలో సమాధి చెయ్యాలి. చనిపోయింది ఎక్కడ? ఐగుప్తు దేశంలో. మరి ఈయన మరో దేశానికి వెళ్ళాలి. అందుకు అతన్ని ఏం చేశారు? 40 దినాలు అదనట్టు. ఓకేనా? ఇప్పుడు కిందకి అతను గూర్చి ఐగుప్తీయులు అది ఇందాక అదే చెప్తుంటా. ఎన్ని రోజులు బాధపడ్డారంట? మొన్న ఒక సినిమాటర్ గారు చనిపోయారు. కర్ణాటక ఏం చేశారు? ఒకరోజు ఏం చేశారు? అదిని అంటుంట. అంటే ఎందుకు చేశారు? అతను అంతా అది ఒక విధంగా మానవత్వాన్ని చాటుకున్నాడు ఆయన. అందుకే అందరూ స్టాండ్ అయిపోయారు, అందరూ వెళ్ళారు, అందరూ చూశారు. దేని బట్టి వచ్చింది దానికి? ఇప్పుడు గమనించాలి, పరాయి దేశంలో ఉన్నవారు వీళ్ళు సొంత దేశస్తులు కాదు. అలాంటిది ఆ దేశంలో తండ్రి చనిపోతే 70 రోజులు సెలవు ప్రకటించారట. ఓకేనా? మీకు అర్థమవుతుందా? 70 రోజులు సెలవు ప్రకటించారట. ఎవరికే? యాకోబు గారికి. ఇప్పుడు 5వ వచనం గారికి వచ్చేద్దాం. అంటే తర్వాత పరోతో అంటాడు, అయ్యా నేను నా తండ్రి కోరుకున్నాడు బతుకుండగా కానాను దేశంలో సమాధి చేయమని అక్కడికి వెళ్ళాలని కోరతాడు. ఇప్పుడు రండి, నా తండ్రి 5వ వచనం, నా చేత ప్రమాణం చేయించి
ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తం సమాధి త్రవ్వించి తిని కదా. అటలేం చేసుకుని ఎక్కడుందంటే సమాధి ఇతనికి అది అంటే ఈయన ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశం చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రైట్, ఇప్పుడు ఆ దేశాన్ని తీసుకుని వెళ్ళాలంటే తన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచాడు. ఓకేనా? ఇప్పుడు చదవండి. అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. ఇప్పుడు చదవండి. సెలవైతే అంటే నేను పాతి పెట్టేసి మళ్ళీ వచ్చేస్తాను. అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరిని తీసుకుని వెళ్ళాలి? తండ్రి సేవాన్ని తీసుకుని వెళ్ళాలి. ఒక్కసారి 7వ వచనం. ఇది చూడాలి, ఇది మనకు కావాల్సింది. తన తండ్రి పాతి పెట్టుటకు పోయేను, అతనితో పరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. ఏమర్థమైందండి మాట? అమ్మా, ఏమర్థమైంది అన్నమాట? అందరూ వెళ్ళారంట. ఎక్కడికి? మనం చచ్చిపోతే పక్కడు రాడు, సినిమాకి వెళ్ళిపోతాడు. అదొక అలవాటు. ఒకవేళ చనిపోడు అనుకోండి, వెళ్తే మనకు మైలు. ఇంట్లో ఎవరు ఉన్నారు మళ్ళా? అది అర్థమైందండి. సరే, నువ్వు ఆట ఎక్కిది అందులో ఈ కీడు ఉన్నవాడు ఎక్కడ? బస్సు ఎక్కడ? టెంట సామాను ఎక్కడి నుంచి తెస్తున్నావు శుభకార్యానికి? మరి దాన్ని వాడతారు కదా, చనిపోయిన దాన్ని కూడా అదే వాడతారు కదా. అంటే నీ టెంట సామాను తెచ్చేటానికి కడుక్కుని తెచ్చుకోవాలి. ఇంకా పెళ్ళికి అదే, చచ్చిపోయినప్పుడు అదే. మరి అక్కడ ఎందుకు లేదు? కానీ మనిషి చనిపోతే మాత్రం నిజంగా దాన్ని ఎంతలా చూస్తున్నారంటే, ఒకప్పుడు మనిషి చనిపోయిన విషయం తెలియాలంటే ఒక కార్డు ఒకటి వచ్చేది మనకి, టెలిగ్రామ్ ఉత్తరం ఒకటి వచ్చేది. ఆ ఉత్తరానికి కాటికి రాసి పంపువారు. అంటే శుభకార్యం అయితే పసుపు రాసి పంపువారు, అశుభకార్యం అయితే కాటికి రాసి పంపువారు. అక్కడ పోస్ట్ మ్యాన్ గారు ఇవ్వగానే అది ఏ కలర్ నలుపుగా అనిందంటే చింపే, అంతే. అర్థమైందండి. అంటే అప్పుడు అంత అలాగుండేది పరిస్థితులు. మరి ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు హాస్పిటల్లో ఎంతమంది చనిపోతున్నారు? హాస్పిటల్లో ఎంతమంది చనిపోతున్నారండి? మరి హాస్పిటల్కి వెళ్ళకూడదు కదా, మనం మైలైపోతాం కదా తల్లి. అదే డాక్టర్ ప్రాణం పోతున్నాడు, ఒక్కోసారి ఏదన్నా తేడా వస్తే ప్రాణం పోతుంది. మరి అలాంటప్పుడు మనం తప్పించుకుంటున్నామా? కానీ ఏదేదో భయం అనుకుంటున్నాం. కానీ ఒకటే, మనం అనుకుంటే పోయేది కాదు, ఉందామనుకున్న ఉండేది కాదు. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఏది? మన జీవితాన్ని. ఒక్కసారి మనసు పెట్టు. ఇప్పుడు అతని జీవితం అర్థమైందా? తన బిడ్డలు దీవించాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా అతనితో ఆ శవంతో వెళ్ళారు లేదా? అది యోగ్యత. మరలా ఇంకొకటి, మనం భూమి మీద ఉండగా ఎన్నో కార్యాలు చేసుకుంటాం, అవన్నీ మనం చూస్తాం కనుక అందరూ వస్తారు. కానీ దేవుని లేఖనం ఏమన్నా తెలుసండి? ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే, అది ఒకవేళ సుగంధ తైలం కొట్టుకున్నాను ఇప్పుడు అనుకుందాం, పౌడర్ రాసుకుని వచ్చాను, చెమటడితే ఏమైపోతాయి? అది మంచి పేరు అదనమాట. గుర్తుపెట్టుకోండి, ఆ మంచి పేరే తెచ్చుకోవాలి ఏమా. అంతేగాని మనం ఏదో మనం వ్యక్తిగతంగా ఈ సెంట్లు సుగంధ ద్రవ్యాలన్నీ కొట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ కాసేపటికి ఏమైపోతాయి? అది అంటే అలాంటిది కాదు గొప్పదే. మంచి పేరుడు సంపాదించాలి భూమి మీద ఉండగా. ఓ మాట్లాడుతున్నాను, అదే ఇందాక చెప్పాను నేను. తండ్రి పోతే బిడ్డలు బాధపడ్డారు లేదా? పక్కవారు బాధపడ్డారు లేదా? అది జీవితం. ఓకేనా? అదే జీవితం. చెప్పాలంటే ఆ జీవితం కోసం బతకాలంతే ఫస్ట్. ఆ మంచి కోసం మనం బ్రతకాలి ఫస్ట్. అది ఇప్పుడు చూడండి అక్కడ, సుగంధ తైలము కంటే మంచి పేరు వేలు, ఒక జన్మదినము కంటే. అది ఎందుకంటే మరణ దినమే మనకే ఏం తెచ్చుకున్నాం అన్నది లెక్క చెప్పింది. ఇందాక చూపించాడు కదా, యెహోరాము ఏం చేశాడు? తన ఇంటి వారు కూడా మంచోడు కదంట ఆయన, అందుకే ఉత్తర క్రియలు ఎవడు కూడా చేయలేదు. మరి యెహోయోదా దేవునికి మంచివాడు, తన ఇంటి వారికి మంచివాడు, అందుకే అంత గొప్పగా జరిగింది అయింది.
అలాగే యాకోబు గురించి చదువుకున్నాం మనం. ఓకేనా తల్లి? రైట్. ఇప్పుడు చూద్దాం కిందకి రండి. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. అంటే ఎవరింటికి వెళ్ళమంటున్నాడు ఆయన? బాధలో. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బాధలో ఉన్నవారు మర్చిపోండి. మనం వెళ్ళటం వల్ల దేవునికి ఇష్టపడ్డాడు. సంతోషం ఉన్న చోట అందరూ రావచ్చు, కానీ బాధ ఉన్న చోట కదా అందరు రాదు. ఏమో కిందకి రండి. యాలయనగా మరణము, అది మరణం ఏముందంట? అందరికి వస్తుంది. కిందకు వచ్చేది గనుక బ్రతుకువారు దాన్ని, అది అంటే బ్రతుకుతున్నవారు దేన్ని మనసులో పెడుతున్నారో? మరణం వస్తుందని. కానీ అందుకే మరణించిన వారింటికి రావాలన్నా భయం, మరణించిన వారిని జ్ఞాపకం చేసుకుందామన్నా భయం. ఇంకొక మాట నేను చెప్పి ఒక పాయింట్లోకి వెళ్తున్నాను. 9 వచ్చే దగ్గర రండి. 5 వచ్చు. బ్రతికియుండు వారు తాము చతురని అని చెప్పండి. బతుకున్న వాళ్ళు మనకి ఏముందని తెలుసు? చనిపోతామన్న సంగతి మనకే తెలుసు. అయితే చచ్చిన వారు చనిపోయినడికి ఏం తెల్లంట? ఎవరి మీద? ఇక్కడ ఏదో నా కోసం ఆడి బెంగెట్టేసుకోడు, ఈడి బెంగెట్టేసుకున్నాడని చనిపోయినోడు ఆలోచించుకోడట. ఓకేనా? చనిపోయినవాడు ఆలోచించుకోవడం. ఎందుకని? ఇవన్నీ వదులుకుని వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఉన్నాం కనుక మనకు జ్ఞాపకాలతో మనం బ్రతుకుతాం. ఓకేనా? తర్వాత ఇది చూడండి, వారి పేరు అంటే ఇప్పుడు ఆధార్ కార్డులో చేయవద్ది, తీసేస్తారు లేదా? చెప్పాలి, అన్నీ మారిపోతాయి. పుట్టినప్పుడు ఆ పేరు అన్నిటికి ఉపయోగపడుతుంది, మరణించగానే పేరు ఏమైపోద్ది? కానీ ప్రజల్లో మంచోడీడు అని సంపాదించుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డులో లేకపోయినా మరో దాంట్లో లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉండాలి. అలా కొందరు ఉన్నారా లేదంటారు? మంచి చేసే వాళ్ళు ఉన్నారు. సరే, కిందకు వచ్చింది. అక్కడ మాట ఉంది, వారికి అది వ్యాపారం చేసి మళ్ళీ ఏ డబ్బులు సంపాదిందామన్న లాభం ఏమీ లేదంట. తర్వాత ఈ మాట కోసం వారిక నేను అడుగుతున్న, చనిపోయినాడు ఎప్పుడు కూడా మీ మీద ఆ ప్రేమ అనేది ఉండదంట. మీరేమనుకున్నారంటే రాత్రి కనపడ్డాడు, నేను చాలా ఎదురు చూసాను, వచ్చాడు అన్నాడు. అది మీ భ్రమ. మనం ఏది ఎక్కువ ఆలోచిస్తే అది వస్తుంది కదంటారా? మీరు 30 పోసినాడు ఈ బట్టలు వేసుకోవాలి, 30 పోసినాడు ఈ బట్టలు వేసుకోవాలని పడుకోండి. ఎలుగు వచ్చిన వాళ్ళు మీరు ఏమంటారు తెలుసా? ఆ బట్టలు వేసినట్టు కనబడుతుంది. మనసులో ఏదైతే ఎక్కువ ప్రేరేపణ ఉంటుందో అది మన కళ్ళల్లో కనబడుతుంది అంతే, కానీ అది నిజం మాత్రం కాదండి. ఓకేనా? కింద చూడండి. ఇంకా వారి ఇంకేముండదో? ప్రేమించరు. మాట్లాడదు. ఒకవేళ ప్రేమించి వస్తే మన ఇంటికి మాట చెప్తున్నాను, అర్ధరాత్రి ఏదో మన తొలి తీయగానే ఎదురుగొట్ట చనిపోయిన తాత అలా వచ్చాడు లోపలికి. ఏంటి పరిస్థితి? మళ్ళీ వెంటనే గదిగడికి వెళ్ళిపోతాం. అర్థమైందండి? ఇలా కనపడ్డాడు రా అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అదే తెలుసు కదా, దాని సెంటర్లో ఉన్నాయి కదా, దానికి సంబంధించిన హాస్పిటల్లో ఉన్నాయి కదా, అది అక్కడికి వెళ్ళిపోయి ఇలా ఉంది, ఇలా పీడించేస్తున్నాడు అంటే విచిత్రం. చూడండి, బతుకుండగానే ఉన్నది వేరు, చనిపోయిన తర్వాత కనబడితే ప్రమాదం. కానీ మనకేమనిపిస్తుంది అంటే కనబడుతున్నాడు అని అనుకోండి. ఒకవేళ సరే కదా, అంత ప్రేమ ఉంది కదా అని సడన్గా వచ్చాడు అనుకోండి, ఆయన ఈవిడ ఉండదు అతన్ని, ప్రేమ ఉండదు. తర్వాత ఇంకో మాట, ఈ పాయింట్ ఒకటి అండర్లైన్ చేసుకోండి. పగ. నేను అడుగుతాను, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారో? ఇది ఏమీ ఉండదండి. మాట అడుగుతున్నాను, దేశాన్ని ఏం చేశారు? మరి ఆవిడ పగట్టుకుని వచ్చి ఆమె తప్పాలి కదా, మళ్ళీ ఆ పోలీసు వారు చంపడం ఏంటి? నిజంగా ఆవిడ అంత క్రూరంగా చనిపోయినప్పుడు వీళ్ళ మీద కక్ష ఎవరికి ఉంటుంది? ఆవిడ మరి రావచ్చు కదా, మధ్యలోగా చనిపోయింది. ఆవిడ వచ్చి మొత్తం వీళ్ళందరినీ చంపచ్చు కదా. ఏమా చేసిందా? అది మన భ్రమ. వీడు ఎలాగైపోయాడు, ఎక్కడైపోయాడు, ఎక్కడ, ఇదేమీ లేదు. అర్థమైంది తల్లి? ఏమీ కాదు. చనిపోగానే 2 ప్లేస్లోకి వెళ్తారండి. ఓకేనా? 2 ప్లేస్లోకి వెళ్తారు. అది పాతాళం. ఆత్మలు ఉండే లోకం పాతాళం. నీతిమంతులైతే పరదేశం. ఓకేనా? నీతిమంతులు ఉండేది ఎక్కడ? పరదేశం. పరదేశంలో ఉన్నవారు పరలోకానికి వెళ్తారు, పాతాళంలో ఉన్నవారు మాత్రమే నరకానికి వెళ్తారు. ఓకేనా? ఇది దైవం యొక్క తీర్పు. ఇప్పుడు పగ ఉండదు. తర్వాత ఏమన్నాడు? అసూయ పడరు. గుర్తుపెట్టుకోండి, అసూయ పడరు. ఓకేనా? అదంతా ఎక్కడ? తర్వాత వచ్చాడు, సూర్యుని క్రింద జరుగు వాటిలో
దేని ఎందును. ఓకే, ఇంకా ఇక్కడ ఏదైనా భాగం ఏదైనా ఉందంటారా? అస్సలే ఏమి ఉండదు. ఓకేనా? ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే భాగాలు లేదా ఈ పగలో ప్రేమలో అసూయలన్నీ ఇక్కడ. చనిపోయి కానీ ఏమీ కూడా మనకి ఉండవు. సరే, ఒక్క మాట చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఒక మాట ఉంది. 16 అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16 అధ్యాయం 341 పేజీ. త్వరగా 13వ వచనం చదువుతారు. ఆశ చూడండి, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరం. అది అంటే ఆశ ఏమైపోయాడు? చనిపోయాడు. ఏమా చూడండి 14 అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు వచ్చారట. ఎలాంటి దాని మీద వచ్చారట? సుగంధ ద్రవ్యం. అంటే శవం ఏమవుతుంది? వాసన అవుతుంది. ఇప్పుడు ఆ వాసన రాకుండా ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు వేసి దాని మీద ఆ శవాన్ని పెట్టారు. ఇప్పుడు చూడండి, అక్కడ ఈ మాట కావాలి. అతని నిమిత్తము బహు విస్తారమైన గంధ వర్గములను దహించి దావీదు పట్టణమందు, ఇది అంటర్లైన్ చేస్తుంది, అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన బతుకుండగానే ఏం చేసుకున్నాడు? తొలిపించుకుని ఉన్నాడట. అర్థమైందమ్మా? అతడు ఆల్రెడీ బ్రతుకుండగానే సమాధిని ఇప్పుడు ఇంకో మాట్లాడుతున్నాం. ఇల్లు కట్టుకున్నాం, బతుకుండగా ఇల్లు కట్టుకున్నాం. ఎంతకాలం ఉంటాం? నిజం చెప్పండి, అసలు ఏది? అంతే కదా, అసలు ఎక్కువ కాలం ఉండేది అదే. అందుకే ఆ కాలంలో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అలా కట్టించుకునేవారు. ఏది? దానికో కారణం ఉంది, అలా కట్టించుకోవడానికి కూడా కారణం ఉంది, చెప్తారు. ఇక్కడ ఓ మాట చదివండి. పరిమళ ద్రవ్యం మీద పరుండబెట్టాడు. తర్వాత ఓ మాట చెప్పాడు. ఏది? సుగంధ ఆ వర్గములతో పరిమళ ద్రవ్యములతో నిండిన పడక మీద జనులు అతను ఉంచి. ఇప్పుడు చదువు. అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు. ఒకసారి ఏం వేశారో తెలుసా? ఆయన పరుండబెట్టారు. రెండవది సుగంధ ద్రవ్యాలు ఏం చేస్తారు? దహించి అనే మాట వాడు. అగరత్తులు ఎందుకు పెడతారు? అగరత్తులు పెడతారు, పెట్టరా? ఇంకా చెప్పాలంటే ధూపం వేస్తారు, వేరా? రైట్. ఇర్మియా గ్రంథం 34 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 34 అధ్యాయము 4వ వచనం. త్వరగా చదవాలి. యోధారాజైన 658 పేజీ. 658 పేజీ 34 అధ్యాయము 4వ వచనం. యోధారాజువైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? అది కావాలి మనకి. ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది కావాలి. తల్లి ఆ సిద్కియా గురించి మాట్లాడుతున్నాడు. నీవు ఖడ్గము వలనను మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందుతావు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పండి ఆయన? అది శత్రువు వచ్చి నేను చంపడం. నీ మరణం ఎలా ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే నెమ్మది అంటే సుఖ మరణం అని అర్థం. ఓ మాట అంటారండి, గుర్తుపెట్టుకోండి సుమా. మనం అన్నీ అడుగుతాం, దేవుణ్ణి అన్నీ అడుగుతాం, మనల్ని బాధించేది కూడా అడుగుతాం. కానీ అసలైంది అడగవలసింది ఏంటో తెలుసా? సుఖ మరణాన్ని అడగాలట. సుఖమైన మరణాన్ని అడగాలట. మంచి మరణాన్ని ఇవ్వని అడగాలట. అదంటే వచ్చేద్దేమో అని అనుకుంటారు. మీరంటే వచ్చేసింది కాదు. దాని అర్థం ఏంటంటే, నేను అడుగుతున్నాను, మన ఇంట్లో ఉన్నాయన్నీ ఎవరి ద్వారా రావాలి? అందుకే ఏం చేస్తాం? అడిగేస్తున్నాం. మంచిది అన్నీ అడిగేస్తాం, రైట్, అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మరి నీకేది? నీకు ఏదైనా ఉన్నది ఏదైనా ఉంటే ఇక్కడ ఏం కాదు, అక్కడే. నీకంటూ చోటు అక్కడ కావాలి. ఎక్కడ? అది దేవా, నీ పక్కన ఉండే చోటు నాకు కావాలి, అది అడగాలి. భక్తులు అదే అడిగారు. భక్తులందరూ కూడా బ్రతుకుట క్రీస్తు, చావు అయితే అది.
అలా ఎంచుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పటికైనా విడిచి వెళ్ళవలసిందే ఈ లోకం. కానీ అది కూడా మనం ఏంటంటే అన్నిటితో పాటు అడుగుతున్నప్పుడు మనం కూడా అడగవలసింది ఒకటే, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసండి? మంచి మరణం ఇవ్వు దేవా. అది మాత్రం ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే ఇందాక కొన్ని మరణాలు చూపించారు మీరు, అదే అన్నమాట. మరి గమనించినప్పుడు సిద్ధికేని ఏమడుగుతున్నాడు? మంచి మరణం నీకు ఉందరా అని చెప్పాడు లేదా? అది కావాలండి, అది సంపాదించుకోవాల్సిన ఓ మాట అడుగుతున్నాను, ఒకే ఒక మాట. ఇది చదివి చెప్తాను త్వరగా. 5వ వచనం, నీకంటే ముందుగా ఉండిన, సిద్ధిగా చెప్తాను, నీకంటే ముందుగా ఉండిన ఆ పూర్వపు రాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు. ఒకసారి ఏం కాల్చారంట చనిపోయినప్పుడు? అది అంటే మనం చనిపోయినప్పుడు కూడా ఏం చేయలేదు తెలుసండి? మరి పితరులకు అలాగే కాల్చారంట. అది చెప్తున్నాడు, ధూపద్రవ్యములు కాల్చినట్టు. ఒకసారి యెహోరాము కాల్చారా? చెప్తాను, దానికి ఒక మాట చెప్తాను. ఎందుకు ఆ ధూపద్రవ్యము చెప్తాను, కిందకి రండి. అయ్యో నా ఏలిన వాడ అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును. ఇది చూడ, ధూపద్రవ్యములు అంటే కాలుస్తారని దాని అర్థం ఏంటి? ఇందాక ఆశాన్ని ఏం చేశారు? అదనమాట. అట్లాగే నీ జీవితం కూడా ముగింపు ఇలా ఉంటుందని అని చెప్పాడు ఆయన. ఓకేనా? ఎవరికే? సిద్ధికేయకి. ఒక్క మాట అసలు చనిపోయిన తర్వాత ఈ ధూపాలు వేయటం ఏంటి? ఒకవేళ ధూపం వేస్తాడు వాసన తెలుస్తుందా? తెలీదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, 175 పేజీమా. ఇంకొక మాట అంతే, చదవండి. కావున మీరు ఈ మాట చూడ, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుంటే. ఇప్పుడు 2వ వచనం మన పాయింట్. క్రీస్తు మిమ్మును ప్రేమించి, అండర్లైన్ చేయండి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఏమై ఉన్నాడో? పరిమళ వాసనగా ఉండటానికి. పాపం ఆయన చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. ఎవరికి పూద్దామని? యేసు ప్రభుకి. ఆ మరియ గట్ట తెచ్చారు కదా వాళ్ళు, కానీ ఆయన పూజించుకోలేదు. తెలుసు కదా మనకి, రైట్. ఇప్పుడు అంటే పూస్తే ఆయన ఎలాగ ఉంటుందని, చనిపోయినప్పుడు కూడా ఆయన ఎలా ఉంటుందని? సువాసనగా ఉంటుందని. ఇప్పుడు ఆల్రెడీ దేవుడికి ఏమై ఉన్నాడు ఆయన? పరిమళ వాసన. ఎవరి కోసం? మన కొరకు. ఓ మాట అడుగుతాం, జాగ్రత్తగా ఉండాలి. అసలు మనుషులందరూ ఎలాంటి వారు అమ్మా? మనుషులందరూ ఎలాంటి వారు? అసలు ఈ జగత్తులో గుర్తుపెట్టుకోండి, ఈ జగత్తులో ఎందాక చెప్పాను నేను, ఆల్రెడీ స్నానం చేసి సెంటు పూసుకున్నాం. కాసేపుడికి ఏంటి? సెంట చెమట. అంటే ఓ విధంగా చెప్పాలంటే దుర్వాసనే కదా, అవునంటారు కదంటారా? అంటే గుర్తుపెట్టుకోండి, అంటే స్నానం చేసి సెంటు కొట్టినా మనలోంచి ఏమొచ్చేసింది? దుర్వాసన వస్తుంది. అది ఈ లోక జీవితం. అలాంటి జీవితంలో ఆయన దేవుని దగ్గర ఎలా ఉన్నాడో తెలుసా? అది పరిమళం. ఆల్రెడీ చుట్టూ కొంపు, అది దాని అర్థం. ఓకే, మీకు అర్థమైందా? చుట్టూ కొంపు. ఇంకా చెప్పాలంటే సమాధులు అంతకంటే కొంపు. అంతే కదమ్మా, సమాధులు దేంతో అన్నాడు కదా. ఇప్పుడు సమాధులు మించిన కొంపు ఇంకెక్కడ ఉండదు. ఇప్పుడు అలాంటి లోకం అర్థమైందంటే బ్రతుకున్న సమాధులే. ఎందుకని మాట అన్నానంటే, ఒక్కడు లేడు. ఎవరు? అందరూ ఏం చేశారు అంటే, పాపం చేసినవాడు ఏంటి చెప్పండి? మరణించాడు. మరణించినవాడు దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నాడో? దుర్వాసనలాగే ఉన్నాడు. అలాంటి దుర్వాసనలోనికి వచ్చిన ప్రభు దేవుని దగ్గర సువాసనగా ఉన్నాడంటే అతను చేసిన భక్తి అంత గొప్పదే. ఓకేనా? నేను అడుగుతున్నా, ఆయన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కాదు, బ్రతుకున్నంత కాలం, దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత కాలం ఆయన ఎలా బ్రతికాడు తెలుసండి? సువాసనగానే బ్రతికాడట. అదే మాట చెప్తున్నాడు. ఓకేనా అమ్మా? ఆయన చనిపోయాడా లేదా? చనిపోయాడు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
ఈ మాట చూద్దాం, ముగించేసుకో త్వరగా. 160 పేజీ తల్లి ముగించేసుకో. మా ద్వారా అపోస్తులు గమనించాలి. నేను మాట అడుగుతున్నాను, అయిపోయింది. యేసుప్రభు పుట్టాడని దూతలో ప్రకటించారు, అంతే అంతే కదన్నా. యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరు ప్రకటించారు? దూతలే. విచిత్రంగా ఉంటుంది. అది కూడా అందరికి చెప్పలేదు. కాదండి, తూర్పు దేశం జ్ఞానులు కూడా కాదు, అది నక్షత్రం చూపించింది. ఆ గొల్లల వారికి చెప్పింది, మీ కొరకు రక్షకుడు, అంతే. అందరికి చెప్పలేదు దూత. విచిత్రం చెప్పమంటారా? కానీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు తెలుసా? ఆయన పుట్టినరోజు చెప్పమలేదు, చచ్చింది ఎందుకు చెప్పమన్నాడు. ఆయన ఎందుకు మరణించాడో అది చెప్పండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, లోకానికి ఏంటి ఆయన మరణం? లోకానికి ఏంటి? జీవం. అమ్మా, లోకానికి ఆయన మరణం ఏంటో తెలుసా? జీవం. ఇందాక ఫేస్బుక్లో చూశాడు, వంట చేస్తున్నారు, ఆకలి బాధ గురించి చెప్తున్నాడు. వంట చేస్తున్నారు చూడండి, అది ఇవాళ వచ్చింది, మీకు కనపడుతుంది. వంట చేసి దాన్ని చేస్తున్నాడు. ఇంతకు పీతన వేసాడు, అందులో పీతన వేసాడు, ఇంకోటి క్యాబేజీ ఏదో మొత్తం మీద మొక్కజొన్న పొత్తు అది వేసాడు, వండుతున్నాడు వంట. పాపం పీత బతికే ఉంది, అది కాలిపోతూ ఉంది, పొగలు వస్తూనే ఉంది, ఉడుకుడుకుతా. కానీ దాన్ని బాగా చూడండి, అది ఆల్రెడీ కాలిపోతుంది. పైనుంచి కొండెంతో ఈ మొక్కజొన్న పొత్తు గింజలు తీసుకుని తింటుంది. అది ఆకలి బాధ చూసుకోండి, అర్థమైందండి? ఆకలి అంటే చచ్చిపోతున్నవాడు కూడా ఏముంది? ఆకలి. అర్థం చేసుకోవచ్చమ్మా? ఇప్పుడు ఆ ఆకలికి అది చచ్చిపోతున్నా, ఓ పక్కన మాడిపోతున్నా, దాని ప్రయత్నం ఏంటి తెలుసండి? ఆ మొక్కజొన్న పొత్తు గింజలు తీసుకుని అది తింటుందండి. అది ఒకడు వీడియో తీసాడు, మరి ఆడెంత గొప్పడో ఆలోచించండి. అంటే ఆకలంత వేదన, కాలిపోతున్న వేదన. ఆ ఆకలి తట్టుకోలేక ఒకప్పుడు పిల్లలు కూడా తినేసేవారంట, తెలుసా? ఆకలి తట్టుకోకుండా మనుషులు కూడా తినేసేవారు, నరమాంస భక్షకులు అంటారు కదా. తల్లి సరే, దాని పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను, ఈ మాట చూడ. మా ద్వారా ప్రతి స్థలమందును, ఇప్పుడు చూడండి, క్రీస్తుని గూర్చిన, ఒకసారి క్రీస్తుని గూర్చిన జ్ఞానం ఏది? పుట్టినరోజా? ఇందాక ఆయనే చెప్పాడు, ఒకటి జన్మదినం కంటే మరణదినం మేలు అన్నది ఆయనే. ఇప్పుడు ఆయన పుట్టినరోజు చెప్పుకోవడానికి రాలేదు ఆయన, అర్థమైందండి? ఏది చెప్పుకోవడానికి వచ్చాడో తెలుసా? మరణం. ఎందుకు మరణించాడు అంటే మీ కొరకు మరణించాను. ఇప్పుడు మరణించి నేను దేవుని దగ్గర ఎలాగ ఉన్నానో తెలుసా? సువాసనగా ఉన్నాను అని చెప్తున్నాడు. అందుకు దేవుడు నన్ను స్వీకరించాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ మాట చూడండి, ప్రతి స్థలములోనూ క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను, ఇప్పుడు చెప్పండి, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట్లాడతాను. అంటే సువార్త ఏంటి? సువాసన. సువార్త ప్రకటించే చోట ఏముంది? ఇందాక చెప్పాను, మనిషి చనిపోయినప్పుడు ఏం వేసేవారు? ధూపద్రవ్యాలు వేసి కాల్చేవారు, దహించేవారు కదా. అంటే ఆ మనిషి చనిపోతుంటే ఏది వెళ్తుంది? ఆ మనిషి చనిపోయాడు, అది ఒక సంకేతం, లేదా అతని జీవితం యొక్క విలువ. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు చనిపోయాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన జ్ఞానం ఆ సువాసనలాగా వెళ్తుందంట ప్రతి స్థలానికి. అర్థమవుతే మంచిది, ఓకేనా? గ్రహిస్తున్నారు ఈ మాట? ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు అతన్ని ఆ సుగంధ ద్రవ్యాల మీద పరుండబెట్టేవారు. ఆ తర్వాత ఏం చేసేవారు? కాల్చేవారు. ఆ గంధవర్గములతో ఏం చేసేవారు? వాటిని కాల్చేవారు. ఇప్పుడు ఆ వాసన ఏమయ్యేది? రైట్. ఇప్పుడు క్రీస్తు చనిపోయాడు, ఓకేనా? క్రీస్తు చనిపోయాడు, కానీ ఆయన జ్ఞానం ఏమైంది? ఆ జ్ఞానం ఏంటంటే ఆయన బతికేడు అని చెప్తుంది. ఆయన దేవుడికి సువాసనగా ఉన్నాడు, మీరు సువాసనగా ఉండండి అని చెప్తున్నాడు. ఎవరో అది ఆ జ్ఞానం. అది ఇప్పుడు చదువు కిందకి రండి త్వరగా. ఆ క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో అది అంటే ఈ జ్ఞానం ప్రకటించేవారిని ఏం చేస్తాడో తెలుసా అండి? ఊరేగిస్తున్నాడట దేవుడు. లోకమేమో అవమానాలు చేస్తుంది, అర్థమైందన్న మాట? లోకం ఏం చేస్తుంది? చచ్చిపోయినోడు గురించి చెప్తున్నాడు రా అన్నాడు. చచ్చిపోయినోడు గురించే చెప్పమన్నాడు ఆయన, అర్థమైందండి? చచ్చిపోయినోడు, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత వెళ్తావు అసలు ఆయన దగ్గరికి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీ బ్రతుకులో సువాసన ఉండాలి.
అంతేగాని బతుకుండగా చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఈ అగరత్తులు ఈ ధూపదీప నైవేద్యం వేస్తామని కాదు. అసలు నీ బ్రతుకే సువాసనగా ఉండాలి దేవుని దగ్గర. అది బ్రతుకు. దేవునికి మంచోళ్ళగా ఉండాలి, తన ఇంటి వారికి సమాజానికి మంచివాడిగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. యేసుప్రభు అంతటి వాడు దేవుని దయందును, మనుషుల దయందును, వయసు ఎందును, జ్ఞానమందును వర్ధిల్లాడు. ఓకేనా? మరి చూపించాడు కొన్ని విషయాలు. సౌలు ఎలాంటి మరణం పొందాడో, యెహోరాము అసలు సమాధి కార్యాలే చేయలేదంటే. ఓకేనా? ఆ ముగింపు జీవితాలు ఎప్పుడు కూడా అలాగ ఉండకూడదు. మన బ్రతికే వంటి ఇవన్నీ కాదంటే వదిలేసే రోజు ఒకటి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఆయనకి సంకేతం చెప్తుంది. ఓకేనా? క్రీస్తు ఏమై ఉన్నాడో, దేవుడికి ఏమై ఉన్నాడో, పరిమళ వాసనగా ఉన్నాడని చెప్తుంది. అలాగే మన జీవితాలు కూడా ముగించేటప్పుడు, ఓకేనా, ఒక మాట చెప్తాను, ముగించేటప్పుడు యేసుప్రభు చనిపోయిన తర్వాతే కదా సువార్త ప్రకటించబడ్డది చెప్పాలి. అలాగే మనం చనిపోయినప్పుడు కూడా మన గురించి సువార్త ప్రకటించబడాలి. అంటే మన గురించి సువార్త అంటే అది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా, అది మన కోసం చెప్పుకోవాలి. ఇందాక చెప్పాను, నీతిమంతులు చనిపోయిన స్థితుల గురించి చెప్పాను. అబ్రహాం చనిపోయినప్పుడు, లేదా ఇస్సాకు చనిపోయినప్పుడు, యాకోబు చనిపోయినప్పుడు, యేసేపు చనిపోయినప్పుడు, అలాగే నీతిమంతులు చనిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకున్నారా లేదా? అలాగే మనం చనిపోయినప్పుడు, నీతిమంతులుగా మనం చచ్చిపోయినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే వారికి ఆశీర్వాదం అంట. ఎవరికే? వినేవారికి. ఓకేనా? ఎందుకంటే క్రీస్తుని బట్టి నీతిమంతులు అయ్యింది తప్ప మన జీవితంలో ఎక్కడ నీతి లేదు. ఓకేనా? రైట్, చివరి మాట అయిపోయింది. అలాగే మన ముగింపు కాలంలో, ఎందుకంటే ఎన్నో దాటుకుని వస్తున్నాం అనుకుంటున్నాం, దాటించేవాడు ఆయన. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు. నిన్నగాక మొన్న చూశాను, డెంగ్యూతో చనిపోడంట ఎవరో ఒక పెద్ద ఒక రాజకీయవేత్త కుమారుడు అండి. గట్టిగా చూస్తూ ఒక 20-25 సంవత్సరాలు ఉంటాయి. డెంగ్యూ జ్వరంతో చనిపోడట. అది ఫేస్బుక్లో పెట్టారు. అర్థం చేసుకోండి. అలాగే ఎందుకు ఈ మాట నేను అంటే భయపెట్టడం కాదు, కానీ ఆలోచన చేసుకుంటాం. ఉన్నది కొంతకాలం. ఈ కొంతకాలంలో అనవసర విషయాలు పెట్టుకుని ఆయన దృష్టిలో కొంపుగా బ్రతకడం కంటే, అర్థమైందన్న మాట, దేవుడు చెప్పిన జ్ఞానంలో ఎదుగుతూ మన జీవితాలు సరిచేసుకుంటూ ఆయనకి నచ్చే సువాసనగా బ్రతికితే, చనిపోయినప్పుడు కూడా మన గురించి మరొకరు చెప్పుకునే విధానంగా మనం బ్రతికితే అంత మించిన భాగ్యం మరొకటి లేదు. కనుక ఈయన మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ, సమయమైన ఆలస్యమైనందుకు మన్నించండి, వాస్తవాన్ని గ్రహించండి. ఓకేనా? మానవుల గురించి కూడా లోకం మంచిగా చెప్పుకునేలా బ్రతుకులు బ్రతకాలని కోరుతూ మరొకసారి అందరికీ వందనాలు.